పక్ష పర్వన్నాలు తినేటువంటి అలవాటు ఉందండి. ఆయన బల్ల మీద పెట్టుకొని భోజన పదార్థాలన్నిటిని కూడా పెట్టుకొని ఆయన ఒక్కడే ఆస్వాదిస్తూ తింటూ ఉంటాడు. కానీ దీన దరిద్రంలో ఉన్నటువంటి లాజరు ఆ బల్ల మీద కిందన పడినటువంటి రొట్టె ముక్కలు తీసుకొని తింటాడండి. అయితే ఒకరోజు హఠాత్తుగా ఒక సంఘటన జరుగుతుంది. మనం వింటూ ఉంటాం కదండి, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు ఆయన, ఈరోజు చనిపోయాడా, అయ్యో అంటూ ఉంటాం, తర్వాత మర్చిపోతూ ఉంటాం. ఇంకో మాట అంటూ ఉంటాం, చనిపోయిన తర్వాత ఎంత చెడ్డవాడైనా అమ్మో చాలా మంచివాడు చనిపోయాడు అంటాం సహజంగా. కానీ ఇక్కడ గమనిస్తే ఈ ధనవంతుడు ఒకరోజు చనిపోయాడండి. సడన్ గా చనిపోయిన తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటండి, నరకానికి వెళ్ళిపోయాడండి. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి పరిస్థితి ఉందండి. ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో మరి ఆయన అమ్మో మంట, బాబోయ్ మంట, దేవుడా మంట అని ఆయన అరుస్తూ ఉన్నాడండి. అరుస్తూ ఉంటే ఒకరోజు ఈ దీనుడైనటువంటి లాజరు కూడా చనిపోయాడండి. ఈయన ఎక్కడ ఉన్నాడంటే పరలోక రాజ్యంలో ఉన్నాడండి. హల్లెలూయా. ఈ దీనుడైన లాజరు ఈ భూమి మీద భేద స్థితిని అనుభవించొచ్చండి, ఆకలి దప్పుకులు అనుభవించొచ్చండి. కానీ దేవుడు పిలుచుకున్న తర్వాత ఆయన దేవుడు పక్షమున ఉన్నాడండి. ఈ పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుడు అమ్మో మంట, ఏంటి నా పరిస్థితులు అయిపోయింది, భూమి మీద ఉన్నప్పుడు గొప్ప సుఖ సంపదల్లో ఉన్నాను, చక్కని చల్లదనంలో ఉన్నాను, నా బ్రతుకంతా కూడా కష్టం అంటే నాకు తెలియదు అని చెప్పి పాతాళంలో నుంచి కేకలు వేస్తున్నాడండి. ఎంత పెద్ద కేకలంటే ఆ కేకలకి వింటే చాలా బాధ కలుగుతుందండి. ఆయన కేకలు వేస్తూ పాతాళం నుంచి పైకి చూసేసరికి ఈ దీనుడైనటువంటి లాజరు కనిపించారండి. లాజరు నువ్వు ఎలాగెళ్ళావయ్యా పైకి అంటే, అయ్యా మీరు లోకాన్ని చూశారు, లోకములన్న రంగులు చూశారు, లోకములను సుఖాన్ని చూశారయ్యా, నాకు ఎంత కష్టం వచ్చినా నేను ఒక దేవుడిని నమ్ముకున్నానయ్యా, ఆయన పేరే యేసు, అందుకే నేను పరలోక రాజ్యంలో ఉన్నాను అని ఆయన పరలోక రాజ్యంలో నుంచి ఈ పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుడికి ఆ కేక వినిపించేసరికి ఈయన వెంటనే అంటా ఉన్నాడు, నీ యొక్క తల వేణిలో నుంచి ఒక చిన్న నీరు చుక్క రాలుస్తావా, నాకు ఇక్కడ దాహముగా ఉంది, ఇక్కడ కనీసం నీరు కనపట్టలేదు, అంతా కూడా అగ్ని మంటలే కనిపిస్తున్నాయి, అగ్ని గంధకాలే కనిపిస్తూ ఉన్నాయి, కనుక ఒక్క నీటి చుక్క రాలుస్తావా, నేను దాహంతో మలమల మాడిపోతున్నాను, ఇక్కడ శరీరం అంతా కూడా దగదగ కాల్చబడుతుంది, లాజరు ఒక్క నీటి చుక్క అన్నాడండి. చూసారా, ఏమండి కులమంటారు, మతమంటారు, జాతి అంటారు, తెగంటారు, ధనమంటారు, భేదంటారు, ప్రియులను గమనించండి, నీటికి ఒక జాతి ఉందా, నీటికి ఒక కులం ఉందా, నీటికి ఈ నీరు ధనము కలిగిన నీరు అని పేరుందండి? లేదండి. ఎందుకంటే అన్ని మనం పెట్టుకున్నాం కానీ నీటికి మాత్రం ఒకే పేరు పెట్టాము, మంచి నీరు అని. మంచి నీరు అని పేరు పెట్టాము. ఎందుకంటే ఈ నీరు ధనవంతులు తాగొచ్చు, పేదవాళ్ళు తాగొచ్చు, అడుక్కున్న వారు తాగొచ్చు, ఎవరైనా తాగొచ్చండి. ఈ నీటికి కూడా ఏదైనా పేరు పెట్టాలని ప్రయత్నం చేసేసి ఉంటారు, కానీ దేవుడే మంచి నీరు అని పేరు పెట్టారు. ఎందుకంటే ఈ నీరు ప్రతి ఒక్కరు తాగొచ్చు. కానీ మనుషులు నేటి దినాన్ని మనం చూసినట్లయితే ఏమండి, మేము యేసు ప్రభు మంచి దేవుడు అంటారండి, యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తామని అంటారండి, యేసు ప్రభు నమ్మదగిన దేవుడు అని అంటారండి. కానీ యేసు ప్రభు నమ్మాలంటే నీ కార్లు అవసరం లేదు, నీ బిల్డింగ్లు అవసరం లేదు, నీ ధనం అవసరం లేదు, నీ డబ్బు అవసరం లేదు, నీ బంధువులు అవసరం లేదు, నీ హృదయం కావాలి, నీ హృదయం కావాలి. నీ హృదయం ఇస్తావా యేసుకి? లాజరు హృదయం ఇచ్చాడు, పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఈ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను ఒకసారి వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, కనుక నన్ను విడిచిపెట్టండి అని అంటూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏమన్నారు తెలిసిన ఉన్నటువంటి వారు
ఉంటారు కదండి, బంట్రోతులు ఉంటారు పాతాళంలో. వాళ్ళు అన్నారు, ఇక్కడికి ఒక్కసారి రావడమే గాని మరలా వెళ్ళడము ఉండదు. ఒకసారి చనిపోయి వస్తే నువ్వు తిరిగి మరలా వెళ్ళడము ఉండదు అని చెప్పారు. అయ్యో, ఎంత పని అయిపోయింది. ఆనాడు ఆ లాజరు ప్రార్థన చేసుకునేవాడు. ఆ ప్రార్థన నేను విన్నాను కానీ నేను లాజర్లో ఉన్నటువంటి ఆ పేదతనాన్ని, దారిద్ర్యతనాన్ని చూశాను కానీ ఆయన నమ్మిన దేవుని చూడలేదని బాధపడ్డాడండి. ప్రియులరా, ఆ లాజర్లో ఉన్నటువంటి ఆ యొక్క దేన స్థితిని చూశాను కానీ ఈయన ధనవంతుడు అనుకున్నాడండి. ఈ జీవితం అండి 100 సంవత్సరాలు నువ్వు బ్రతకొచ్చు, కానీ బైబిల్ చెప్తుంది 70 సంవత్సరములు ఎక్కువ బ్రతికితే 80 సంవత్సరాలు అని కూడా ఆయాసము, దుఃఖము, ప్రయాసనటండి. ఏంటమ్మది? ఆయాసము, దుఃఖము, ప్రయాస. అంతకు మించి నువ్వేవి కూడా. ఎందుకంటే నిన్నెవరు కూడా ప్రేమించరు. నీ పని అయిపోయింది అంటారు. నువ్వెంత సంపాదించు, వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినాలి కానీ నువ్వు చెప్పినట్టు ఎవరు కూడా వినరు. ఎందుకంటే ఈ మోకాలు సన్నగిల్లిపోతాయి, ఉన్నటువంటి బలం క్షీణించిపోతుంది, బలహీన పడిపోతావు. కనుక 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీ మాట అనేటువంటిది ఇంక ముందుకు వెళ్ళదు. కనుక ఇదే రక్షణ దినము, ఇదే అనుకోని సమయము. బైబిల్ ఉన్నటువంటి యేసు ప్రభు చెప్పాడు, నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్షణ దిద్దబడతారు. మార్కు సువార్త 16 వచ్చిన చెప్పిన ప్రకారంగా ఈ సువార్త మేము చెప్తూ ఉన్నాం. ఉన్నటువంటి మీరు ధన్యులని మేము భావిస్తూ దేవుడి ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. మన మధ్య